కల్కి టికెట్స్ ఏంటి ఇంకా ఎవడు రిలీజ్ చేయలేదు. సర్లే వేరే యాప్ లో చూద్దాం. రిలీజ్ చేశారు, బుకింగ్ కన్ఫర్మ్డ్. ఇంకా థియేటర్ లో రచ్చే. మూవీ స్టార్ట్ అవడానికి ఇంకో అరగంట ఉందే. ఏం చేద్దాం? అదేంటో కాలేజ్ కి ఎప్పుడు టైం కి వెళ్ళను గానీ సినిమా అనగానే మనకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ అనుకోండి, అది వేరే విషయం. అదేంటి యూట్యూబ్ లో ఏదో వీడియో రిలీజ్ అయినట్టుంది. కల్కి 2898 AD ట్రైలర్ అనాలిసిస్. ఒరే బాబు, ఇంకా మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు కదరా. ఈడప్పుడే బొక్కడే అనాలిసిస్ వీడియో పెట్టేశాడు. నాకు తెలిసి రీచ్ పెంకడానికి ఇదొక నింజా టెక్నిక్ అనుకుంటా. వీడికి ఇలా కాదు, ఇంకాసేపట్లో లోపలికి వెళ్లి మూవీ చూసొస్తా. ఒకవేళ మూవీ బాగుండాలి, వీడికి ఇంకా జింగు బ్యాంగే. రబల్ అంటే స్టారేరా, స్టార్ అంటే రబలేరా. స్టార్ట్ చేయండి. నా పేరు ముఖేష్. నీ అబ్బా వీని చూస్తుంటేనే వాన్ తెచ్చేలాగుంది. వీని తీసేయండి. డైరెక్ట్ గా సినిమా ప్లే చేయండి చెప్తా. కల్కి టైటిల్ ఈ లెవెల్లో ఉంటే ఇంకా సినిమా ఏ లెవెల్లో ఉంటుందో. ఈయనొచ్చాడేంటి? అసలు నేను ఏ సినిమాకి వచ్చాను? చచా, ఈ రోజు ఏంటో అన్ని దరిద్రాలు నాకే కనిపిస్తున్నాయి, అన్ని దరిద్రాలు నాకే జరుగుతున్నాయి. దీనికన్నా ఇంట్లో కూర్చుని మన స్నో అన్న కన్నప్ప టీజర్ 0.25x లో చూసి వట్టలు పిసుకుని చచ్చిపోవడం బెటర్. వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో నేను ఎక్స్ట్రీమ్ లెవెల్ లో నెగటివిటీ, టాక్సిసిటీ, అబ్నార్మాలిటీ చూసా భయ్యా. ఇందులో నెగటివిటీ అండ్ టాక్సిసిటీ బార్బెల్ బొచ్చు మీటింగ్ ఇంకా పువ్వు చొక్క అనే ఛానల్స్ లో చూసా. అబ్నార్మాలిటీ వచ్చేసి రీసెంట్ గా రిలీజ్ అయిన మన స్నో అన్న కన్నప్ప టీజర్ లో చూసా. ఎందుకంటే అందులో మన స్నో అన్న అబ్నార్మల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఎలా తయారైందంటే క్రింజ్ మూవీ టీజర్లు, దానికి వీళ్ళంటోళ్ళు ఇచ్చే అనాలిసిస్, రివ్యూలు, రియాక్షన్లు ఎక్కువైపోతున్నాయి. నా ఉల్లిలో యూట్యూబ్. సో ఇక లేట్ చేయకుండా లేకుండా ఈ యూట్యూబ్ కు పట్టిన తుప్పుని మన రోస్ట్ ద్వారా రేక్ కొట్టేద్దాం. ఈ రోజు మనం ముందుగా రోస్ట్ చేసేది ఎవరనంటే బార్బెల్ బొచ్చు మీటింగ్. ఈ బొచ్చిగాడికి ఇంతకు ముందు ఫిట్నెస్ కి సంబంధించిన ఒక ఛానల్ ఉండేది. మరి ఆ ఛానల్ కి ఏ మాయరోగం వచ్చిందో ఏంటో తెలియదు గానీ మెయిన్ ఛానల్ లో కంటెంట్ అప్లోడ్ చేయడం మానిమింగి యువర్స్ ఫిట్ మనోహర్ గాన్ని, రావణ్ ఫర్ యూ గాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈయన సెకండ్ ఛానల్ అయిన బార్బెల్ బొచ్చు మీటింగ్ లో రాత రివ్యూలు, ఆతులు అనాలిసిస్, లవడాలో వీడియోలు అప్లోడ్ చేయడం మొదలెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు రీసెంట్ గా మన ప్రభాస్ మూవీ కల్కి సంబంధించిన ట్రైలర్ అనాలిసిస్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాడు. థియరీస్ చెప్తున్నారు చాలా మంది, లీక్డ్ అది ఇది చాలా మెటీరియల్ చెప్తున్నారు. నేను వాటిలో దూరదలుచుకోలేదు. ఎందుకురా అంటే 2 reasons. నెంబర్ 1, మనకి పురాణాలు కాన్సెప్ట్లు నామ్ నిషానా అన్నమాట. ఏంటి భయ్యా నీకు పురాణాలు నాంబిచ్చానా? మరి నీలాంటి నాంబిచ్చానా తోడ ఆశానాగాడికి పురాణాలతో లింక్ ఉన్న కల్కి మూవీ రిలేటెడ్ రివ్యూలు ఎందుకు? నీకు మైథాలజీ గురించి తెలియదు గానీ పురాణాల గురించి మాట్లాడేస్తావు. పాలిటిక్స్ గురించి తెలియదు గానీ పాలిటిక్స్ లో ఫింగర్ పెట్టేస్తావు. సినిమా గురించి తెలియదు గానీ సినిమా గురించి కూడా రివ్యూలు పెట్టేస్తావు. చిచి, ఈ మాత్రానికి వచ్చిపోయే 4 మంట కూడా వచ్చు కదరా. అది చూసా, అప్పుడు కూడా అదే చెప్పా, ఇప్పుడు కూడా అదే పాయింట్. ఏంటంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ వెపన్స్ చాలా కామెడీగా ఉన్నాయన్నట్టు అనిపించింది. మాకు నీ రివ్యూస్ కూడా కామెడీగా ఉన్నాయి భయ్యా. అరుస్తున్నామా? ఏం మనిషిరా బాబు, కామెడీగా అనిపించిందంట. ఇప్పుడు చెప్పాలంటే భయ్యా, ఈ సొసైటీలో ఉన్న ప్రతోడికి ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. అది కొంతమందికి మంచిగా ఉంటుంది, కొంతమందికి చెత్తగా ఉంటుంది. కానీ వీడి పర్సెప్షన్ ఎర్రి హుక్ లో ఉంటుంది. సీరియస్ విషయాలని కామెడీ అనుకుంటాడు, కామెడీ అనుకోవాల్సినవి ట్రాజెడీ అనుకుంటాడు. నవ్వాల్సిన చోట ఏడుస్తాడు, ఏడవలసిన చోట నవ్వుతాడు. వీడు ఎర్రిపూలో, వీడు చెప్పేవన్నీ నమ్మేవాళ్ళు ఎర్రిపూలో ఆడికే తెలియాలి అన్నట్టు. బార్బెల్ బ్రో నీకోటి చెప్పడం మర్చిపోయా. కల్కి మూవీలో బ్రహ్మానందం గారినే కల్కి అనుకుంటావేమో, ఆయన అందులో కల్కి కాదు బ్రో, ఆయన కల్కిలో కమిడియన్. ఆయన నాకోటి తెలియక అడుగుతున్నాను, నువ్వు రిలీజ్ అయిన ప్రతి మూవీకి అవి బాగున్నా బాగుండకపోయినా నెగిటివ్ గానే రివ్యూలు ఇస్తావు. ఆ విషయం పక్కన పెట్టు. నువ్వేంటి బ్రో ప్రతి థంబ్నెయిల్లో ఎందుకు ఫేస్ అంతా సిరాగ్గా పెడతావు? భయ్యా కాస్త ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయ భయ్యా. అటు నీ సిరాకు చూస్తుంటే ఇటు మాకు వేడి చేసేలాగా ఉంది. కాబట్టి థంబ్నెయిల్స్ లో నీ మూడ్ స్వింగ్స్ చూపించడం ఆపేసి కాస్త మంచిగా పెట్టు ఎక్స్ప్రెషన్లు. ఎన్ని గ్యాలక్సీలు, ఎన్ని ప్లానెట్లు, ఎన్ని కంట్రీలు, ఎన్ని వార్లు, వీటన్నిటి మధ్య నువ్వెంత, నీ మొదల మూడ్ స్వింగ్స్ ఎంత? ఇప్పుడు నేను మీకు 2 వీడియోలు చూపిస్తా. మీరు గనక అవి చూస్తే వీడు ఎంత పెద్ద హిపోక్రేటో క్లారిటీగా అర్థమవుతుంది. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ క్లిప్. సో ఆబ్వియస్లీ నేను ఒక స్కెప్టికల్ పర్సన్. సో అన్లెస్ ఐ సీ ఎవిడెన్స్ నమ్మకం రాదు. చూసారుగా, ఇప్పుడు ఈ క్లిప్ చూడండి. ఈ సినిమా ట్రైలర్ చూసాక హైప్ ఇక్కడ దాకా ఉండేది కొంచెం తగ్గింది, మరీ పడిపోయింది అన్న కానీ తగ్గింది. ఫస్ట్ పాయింట్ ఒకటండి, ఆనెస్ట్లీ చెప్తాను, నాకు నాగమామ మీద అంత నమ్మకం లేదు. క్వైట్ ఆనెస్ట్లీ నేను మహానటి చూడలేదు. చూసారుగా, ఎవడ్రా బాబు నువ్వు మూవీ ఇంకా రిలీజ్ కూడా అవ్వకుండా ట్రైలర్ చూసేసి క్యామ్ ముందుకు వచ్చి సినిమాటోగ్రఫీ బాలేదని, కాస్ట్యూమ్ బాలేదని, విఎఫ్ఎక్స్ బాలా అని, అది బాలా అని, ఇది బాలా అని నోటికొచ్చిన చెత్తంతా వాగి దాన్ని నీ ఒపీనియన్ అంటున్నావు. హైప్ ఇక్కడ దాకా ఉండేది కొంచెం తగ్గింది. అరే నువ్వేదైనా చూస్తే గానీ నమ్మనంటావు, స్కెప్టికల్ పర్సన్ అంటావు. సో ఆబ్వియస్లీ నేను ఒక స్కెప్టికల్ పర్సన్. మళ్ళీ నువ్వే వచ్చి సినిమా మొత్తం రిలీజ్ అవ్వకుండా ట్రైలర్ ని చూసి రిలీజ్ అవ్వబోయే సినిమాని కూడా జడ్జ్ చేసేస్తావు. నువ్వు ఇక్కడ పిచ్చి పువ్వా, ఎర్రి పువ్వా, హిపోక్రేట్ వా? నువ్వే చెప్పు. ఎప్పుడు చూడు నీ స్టేట్మెంట్స్ ని నీకు నువ్వే అపోజ్ చేసుకో
చేసుకుంటూ ఉంటావు. ఆకు హూకు తెలియకుండా రివ్యూలు చెప్పడానికి రెడీ అయిపోతావు. ఆపుకోరా బాబు, కొంచెం షుగర్ ఆపుకో. నువ్వు ఎలానో స్కెప్టికల్ పర్సన్ కదా, సో ఆబ్వియస్లీ నేను ఒక స్కెప్టికల్ పర్సన్ కాబట్టి షుగర్ ఆపుకుని మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ చూసి వచ్చి రివ్యూ చెప్పు. ప్రపంచం మొత్తం మీద షుగర్ పేషెంట్స్ మన దేశంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. ఇకపోతే ప్రతి వీడియోలో ఆ చేతిలో పేపర్లు ఏంటి భయ్యా? అవి స్క్రిప్ట్ పేపర్లా లేదా టాయిలెట్ పేపర్లా? ఎందుకంటే అందులో నువ్వు రాసే స్క్రిప్ట్ ఉండకుండా నువ్వు వేసే షిట్ ఉంటుంది కాబట్టి. లేకపోతే వీడితో ఒక క్లిప్ చూపిస్తా, అది చూడండి భయ్యా, మాట్లాడుకుందాం. ఏది చూసిన ఫైట్ జరుగుతున్నప్పుడు గానీ వెనకాల ఒక లైట్, అదొక గ్రీన్ స్క్రీన్ పెట్టి మేనేజ్ చేస్తే అది మేనేజ్ చేసినా నాకు తెలుస్తుంది. ఏంటి భయ్యా, కల్కి విఎఫ్ఎక్స్ నీకు గ్రీన్ స్క్రీన్ పెట్టి మేనేజ్ చేసినట్టుందా? ఇప్పుడు నీకు ఎలాంటి విఎఫ్ఎక్స్ నచ్చుతాయి? ఆది పురుష్ ఇంకా సన్ ఆఫ్ ఇండియా లాంటి విఎఫ్ఎక్స్ నచ్చుతాయా? ఏం హైలైట్ ఉన్నావు భయ్యా నువ్వు. ఓ పంచే, నువ్వు ఒక గ్రీన్ స్క్రీన్ పెట్టి సేమ్ అలాంటి గ్రాఫిక్స్ చెయ్యి, అప్పుడు ఒప్పుకుంటా నీకు బుర్రలో ఎంతో కొంత గ్రే మ్యాటర్ ఉంది అని. గ్రీన్ స్క్రీన్ పెట్టి మేనేజ్ చేస్తే అది మేనేజ్ చేసినా నాకు తెలుస్తుంది. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య. అదలా పక్కన పెడితే సినిమా రిలీజ్ అవ్వకుండానే సినిమా ట్రైలర్ ని చూసి సినిమా మొత్తాన్ని జడ్జ్ చేసేసిన మన బ్రెయిన్ లెస్ బార్బెల్ భయ్యాకి టిఎఫ్ఐ లో పని పడలేని సో కాల్డ్ హీరో విశ్వక్సేన్ ఫైర్ అవుతూ రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ ఈ విశ్వక్సేన్ చెప్పిన పాయింట్ కరెక్టో రాంగో వదిలేస్తే బార్బెల్ గాడు చేసింది 100% తప్పే. కానీ దానికి ఈయన సినిమా కాకపోయినా హడావిడి చేస్తూ రూట్ గా ఫైర్ అవుతూ రిప్లై ఇచ్చాడు చూడండి. విశ్వక్సేన్ చేసింది కూడా తప్పే. ప్రభాస్ గారికి లేని యాటిట్యూడ్ ఈయనకెందుకో అర్థం కావట్లేదు. అంత పెద్ద స్టార్ అయిన ప్రభాసే డౌన్ టు ఎర్త్ ఉండి ఆయన కన్నా చిన్న వాళ్ళకి ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇస్తూ మంచిగా ట్రీట్ చేస్తాడు. మరో పక్క ఏమీ లేని విశ్వక్సేన్ ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి విశ్వక్సేన్ భయ్యా, నువ్వు కాస్త ప్రభాస్ గారిని చూసి అందరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. ఇకపోతే ఈ వీడియో చేసే టైం గ్యాప్ లో మన బార్బెల్ బొచ్చు మీటింగ్ తో పాటు మన ఎరుపు చొక్కా భయ్యాని కూడా యాడ్ చేయమని మన ఆడియన్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. భయ్యా మీకు తెలుసు, మీరేమైనా అడిగితే అది కాదనలేనన్న విషయం మీకు తెలుసు అని నాకు తెలుసు. అందుకే పువ్వు చొక్కా భయ్యాని కూడా యాడ్ చేశా. సో మన పువ్వు చొక్కా భయ్యా రీసెంట్ గా కల్కి మూవీ మీద రివ్యూ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూడండి. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. యాక్షన్ ఎపిసోడ్స్ అంత గ్రేట్ గా లేవు భయ్యా. అన్ఫార్చునేట్లీ డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. భయ్యా నీ పేరు పూల చొక్కానా పూల చెక్కానా? అంటే బాగున్న మూవీకి కూడా నెగిటివ్ గా రివ్యూ ఇచ్చి బ్యాడ్ చేస్తున్నావని నీలాంటోడే మెంగలేక మంగళవారం అన్నాడంట. ఓన్ గా కష్టపడి మూవీ తీయడం తెలియదు గానీ పక్కనోడి మూవీకి రివ్యూ ఇచ్చి డిగ్రేడ్ చేయడం బాగా అలవాటైపోయింది. భయ్యా నీ పేరు పూల్ చొక్కా అని చెప్పి తీసేసి ఫూల్ చొక్కా అని పెట్టుకో. పోనీ అది కూడా వదిలే. చొక్కా భయ్యా నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయి చాలు. నీ లైఫ్ లో ఎప్పుడన్నా ఒక ఫిలిం తీసావా? పోనీ బ్లూ ఫిలిం అన్నా తీసావా? లేదుగా. అలాంటప్పుడు ఇలా పక్కనోళ్ళ మూవీ మీద రివ్యూలు ఇవ్వడం మానేసి కొత్త నోరు మూసుకుని కూర్చో. సరే పోనీ మన పువ్వు చొక్కా భయ్యా కల్కి మూవీ బాగాలేదని తన ఒపీనియన్ తను చెప్పాడు అనుకుందాం. సరే కాసేపు దానికి కూడా అగ్రీ చేద్దాం. కాకపోతే ఇదే పువ్వు చొక్కా గాడు కల్కి మూవీకి 2.95 రేటింగ్ ఇచ్చి ఆది పురుష్ కి 3 రేటింగ్ ఇచ్చాడు. భయ్యా ఇది మరీ టూ మచ్ భయ్యా. నీకు కల్కి కన్నా ఆది పురుష్ అంత బాగా నచ్చిందా? దీన్ని బట్టే అర్థమవుతోంది నీ ఒపీనియన్లు, రివ్యూలు, పర్సెప్షన్లు డస్ట్బిన్ లో ఉండే చెత్తతో సమానమని. అన్నట్టు నువ్వు అన్ని సినిమాల మీద నీ ఒపీనియన్ ని రివ్యూలా చెప్తావు కదా, నేను కూడా మరి నీ ఛానల్ మీద ఒక రివ్యూ అదే నా ఒపీనియన్ చెప్తా, అది ఎలా ఉంటుందో విను. భయ్యా ఎరుపు చొక్కా ఛానల్ ఒక ఎరుహుక్ ఛానల్ భయ్యా. నువ్వు ఇచ్చే రివ్యూలు కూడా ఎరుహుక్ రివ్యూలే భయ్యా. నువ్వు పెద్ద ఎరుహుక్ భయ్యా. భయ్యా వచ్చి నాకు ఎంజీ చే భయ్యా. భయ్యా నీ ఛానల్ కి నేను ఇచ్చే రేటింగ్ భయ్యా 0.5 టమాటికాయలు, సారీ 0.5 వట్టకాయలు భయ్యా. అయినా నిన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రూట్ గల్ ఎవర్రా బాబు? నువ్వు పెద్ద ఎరుపు అని తెలిసినా కూడా నిన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మా కర్మ అది. ఇక మనం ఈ వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ కన్నప్ప టీజర్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా యూట్యూబ్ లో మన స్నో అన్న కన్నప్ప టీజర్ రిలీజ్ చేశాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మన స్నో అన్న ఓవర్ యాక్షన్ చేశాడు భయ్యా. ఎలా ఓవర్ యాక్షన్ చేశాడో మీరే చూడండి. మోహన్ లాల్ గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, మధుబాల గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ టీజర్ లో ఉన్నారు. ఏంటన్నా పచారీ కొట్టు సామాన్ల లిస్ట్ లాగా అంతమంది పేర్లు చదువుతున్నావు? నువ్వు చెప్పేది వింటుంటే వీళ్ళు సినిమాలో యాక్ట్ చేసిన క్యాస్ట్ లా లేరు, ఐపీఎల్ టీమ్ మెంబర్స్ లా ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారని. నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెంచుకుంటూ వెళ్ళాం. కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం, లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం. ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నాం అని భావిస్తూ ముందుకెళ్తున్నాం. ఏంటి స్నో అన్న బడ్జెట్ తో కాంప్రమైజ్ అవ్వకుండా భారీ సినిమా తీస్తున్నావా? తీస్తే తీ గానీ కాస్త ప్రభాస్ గారినే మంచిగా చూపించు, లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా నిన్ను మింగుతారు. సరే పోనీ అది పక్కన పెట్టు. అంత బడ్జెట్ పెట్టి మూవీ తీసి టీజర్ లో ఎందుకన్నా ఇలాంటి యాక్టింగ్ చేస్తున్నావు? ఏంటన్నా అది? ఏమేమో అంటార్టికా, విజన్ ఏమో వియత్నాం లా ఉంది. యాక్టింగ్ అన్నా సరిగ్గా చేయన్నా బాబు. మళ్ళీ ఇంత బడ్జెట్ పెట్టి బొక్కైపోతుంది. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, నువ్వెందుకు బ్రో బార్బెల్ ని పూల చొక్కాని రోస్ట్ చేసి కన్నప్ప సినిమాకి నీ ఒపీనియన్ ఎందుకు ఇస్తున్నావని? భయ్యా నేనేం మాట్లాడినా ప్రూఫులతో మాట్లాడతా. స్లో అన్న సినిమా బాగుంటుంది అంటే నేను కాదు కదా, ఆయనే నమ్మడు. రికార్డ్స్ చూసుకో. చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. అదే అక్షయ్ కుమార్ గారు చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు
మోహన్ లాల్ గారు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు. ఏందన్నా అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఒకే మొక్కని 30 సార్లు చెప్తున్నావు. పాపం పక్కన రిపోర్టర్ గాడిని చూడు, విష్ణు గారు అంటూ అరుస్తున్నాడు. విష్ణు గారు. కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు. అయినా ఎన్ని ఈవెంట్స్ చేస్తావన్నా? నువ్వు తీసేది సినిమానా లేకపోతే మ్యారేజ్ ఫంక్షనా? సంగీత్, రిసెప్షన్, మెహందీ ఫంక్షన్లు చేయడానికి. అదలా ఉంచితే భయ్యా మన స్నో అన్న తీసే కన్నప్ప అందరూ అనుకునే కథ కాదంట, ఓన్లీ ఈయన అనుకునే కథంట. ఇంకెందుకన్నా అలాంటప్పుడు ఆ సినిమా పేరు కన్నప్ప అని తీసేసి మంచప్ప అని పెట్టుకో, అప్పుడు నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పై చెప్పిన వాటిల్లో ఏం చేసినా చేయకపోయినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి అందులో నన్ను మెన్షన్ చేసి కాస్తంత సపోర్ట్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటది భయ్య. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. Love is just